యాక్టర్ కావాల్సింది ఏంటంటే బేసికలీ నాకు తెలిసినంత వరకు ఐ మీన్ మెనీ ఇన్స్టిట్యూట్స్, రకరకాలుగా మెనీ ఉంటాయి. కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్, సో మెనీ థింగ్స్. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంటే మాత్రం సరిపోతుంది యాక్టింగ్. పాత్రకు తగిన ఎమోషన్ ఉండాలి. ఎమోషన్ ఉండాలి. అంటే ఎమోషన్ ఉండాలి, నీకు అబ్జర్వేషన్ ఉండాలి, అదే. నీవు ఓపెన్ హార్ట్ ఉండాలి, పాజిటివ్ అవుట్లుక్ ఉండాలి. దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు క్లోజ్ గా ఉండొద్దు, నీ హార్ట్ ఇట్ షుడ్ బి ఓపెన్, పాజిటివ్, ప్రతిదీ తీసుకునే కెపాసిటీ ఉండి ఉండాలి. అప్పుడు ఏమైందంటే ఏ పాత్ర ఇచ్చినా గానీ ఆ పాత్రకు తగ్గది ఎమోట్ చేయగలుగుతాం, అందులో లీనమైపోవడం అవకాశం ఉంటుంది. ఛాన్సెస్ ఆర్ బ్రైట్. అది బికాజ్ నీకున్న అనుభవాన్ని అంతా కూడా జోడించి, రంగరించి. ఛాన్సెస్ ఉంటుంది. ఆ విధంగా ఒక ఫుల్ఫిల్మెంట్, హ్యాపీనెస్. అరే మనకు ఒక పాత్ర దొరికింది కదా, అందులో మన నిజ జీవితంలో చేయని విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, నేను ఏడవాలనుకుంటా, పెద్దగా ఏడవాలనుకుంటా అనుకో, నేను మామూలు జీవితంలో ఏడ్చాను అనుకోండి, అందరు పిచ్చోడరా అనుకుంటారు. ఏం పిచ్చోడు? అదే ఒక పాత్రలో ఏడవాలనుకున్నాను అనుకోండి, ఆల్ దట్ ఎమోషన్స్ ఐ కెన్ షో ఇన్ మై క్రై, స్మైలింగ్, షౌటింగ్, ఇవన్నీ నవరసాలు ఏదైనా పండించవచ్చు. మనకు అవకాశం వచ్చినప్పుడు చూపెట్టుకునే అవకాశం ఉంటుంది. యాక్టింగ్ లో అది పాసిబుల్.